పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున అందరికీ ప్రేమపూర్వక శుభాభివందనాలు. పునీత అగతమ్మ, కన్యక మరియు వేదసాక్షి. పునీత అగతమ్మ పండుగ ఫిబ్రవరి 5న కొనియాడబడుతుంది. ముందుగా కొన్ని ప్రారంభ వివరాలు. తీవ్రమైన కాలిన గాయాల బాధితుల పాలక పునీతురాలిగా, వారి గురించి బలమైన మధ్యవర్తిగా పరిగణించబడుతుంది. ఈ పండుగ రొమ్ము క్యాన్సర్ బాధితులకు, అత్యాచార బాధితులకు మరియు ప్రసూతి నర్సులకు ఒక ఆశాకిరణంగా నిలుస్తుంది. పునీత అగతమ్మ పట్ల ఉన్న భక్తి, గౌరవాలు ఎంత ప్రబలం అంటే ఆమె ఇప్పుడు అందరికీ పోషకురాలిగా మరియు సంరక్షకురాలిగా గుర్తింపు పొందింది. శ్రీ సభలోని అత్యంత గౌరవనీయమైన వేదసాక్షి కన్యకలలో ఒకరిగా పునీత అగత వందింపబడుతుంది. 3వ శతాబ్దంలో ఆమె స్మరణ ప్రాచుర్యం ప్రారంభమైంది. 5వ శతాబ్దంలో ఆమె గౌరవార్థం రోము నగరంలో ఒక బాసిలికా నిర్మించబడింది. అగత అనే పదానికి అర్థము మంచిది, గౌరవప్రదమైన. ఇటలీ దేశంలోని సిసిలియా ప్రాంత విభాగం ఆమె జన్మస్థలం. ఆమె సంపన్న కుటుంబానికి చెందినది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ సమాజంలో గొప్పవారు. రెండవదిగా ధ్యాన గమనం, మననం. సర్వజీవన సమర్పణం. అగతమ్మ చిన్నతనములోని తన కన్యత్వాన్ని మరియు సర్వజీవితాన్ని దేవునికే అంకితం చేసుకుంది. అందుకే సిసిలీ ప్రాంత రోమను పాలకుడు, పర్యవేక్షకుడు అయిన క్వింటానస్ యొక్క యవ్వన ఆకర్షణలను, వయస్సు కోరికల ప్రయత్నాలను సున్నితంగా కానీ దృఢంగా తిరస్కరించింది. శోధనల నడుమ అచంచల సంకల్పం, ఓర్మి. క్వింటానసు ప్రలోభపెట్టాడు, భయపెట్టాడు, కానీ అగత లొంగలేదు. ఆమె తిరస్కరణను తన హోదాకు, అంతస్తుకు, అందానికి, వయస్సుకే పెద్ద అవమానంగా భావించాడు క్వింటానసు. ఆమెను క్రూరమైన హింసలకు, జైలు శిక్షకు గురి చేశాడు. కొరడాలతో కొట్టించాడు, ఇనుప గోళ్లతో రక్కించాడు. చివరికి ఆమె రొమ్ములను కూడా ఛిద్రం చేశాడు. ఇదే ఆమె పలు చిత్రపటాలు, స్వరూపాలలో ప్రతిబింబిస్తుంది. దైవిక ఓదార్పు, స్వాంతన. ఆమె ఖైదు సమయంలో పునీత పేతురు గారు ఆమె దర్శనాలలో ఆమెను సందర్శించాడు, తనను ఓదార్చాడు. తన ప్రార్థనా శక్తితో ఆమె నొప్పిని, గాయాలను నయం చేశాడు. అంతిమ గడియలు, విశ్వాస సాక్ష్యం. అగ్నిలో కాల్చటం ద్వారా ఆమెను చంపివేయాలని ప్రయత్నం జరిగింది. కానీ చరిత్ర గాథల ప్రకారం భూకంపం సంభవించింది. ఆమె విడుదల కోసం ప్రజలు నిరసనకు దిగారు. ఇక లాభము లేదని మరలా ఆమెను జైలుపాలు చేశారు. బందీఖానాలో తన తుది శ్వాసను విడిచింది. చివరిగా జీవిత సూచిక, ధ్యాన ఫలం. పునీత అగతమ్మ ద్వారా సంపూర్ణ జీవన సమర్పణను, హృదయ స్వచ్ఛత, సచ్చీలతను, పవిత్ర విరక్తత్వాన్ని, కష్టాలలో సైతం వెరువని విశ్వాస పటిష్టతను నేర్చుకుందాం. లోక శోధనలు, ఆకర్షణల నడుమ మన హృదయాలను, శరీరాలను కూడా స్వచ్ఛంగా, పవిత్రంగా పదిలపరుచుకుంటూ, విశ్వాస పరీక్షలలో సైతం ధీటుగా, దీక్షగా దేవునికే సమర్పణ అవుతూ అంకితామూర్తులుగా, వేదసాక్షులుగా జీవించుదాం. ఆమెన్.